అయినా వాళ్ళని వదులుకొని హాస్టల్‌లో ఉండాల్సిన రోజంటూ ఒకటొస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదసలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడం, వీళ్ళు నన్ను హాస్టల్‌లో జాయిన్ చేస్తాననడం, ఈ మాటలు విన్నాక నాకసలు ఈ లైఫే వేస్ట్, ఇలాంటి బతుకు బతికి వేస్ట్ కదా అనిపిచ్చింది. చాలా బాధపడ్డాను. అసలు చాలా డిప్రెషన్‌గా ఫీల్ అయ్యాననమాట. ఇంకా నాకు కొంచెం ధైర్యం చెప్పి నాకు హాస్టల్ చూసి హాస్టల్‌లో అయితే జాయిన్ చేశారు. హాస్టల్‌లో జాయిన్ చేశారు కానీ మొత్తం ఫీజయితే కట్టలేదనమాట. నేనే వద్దు అన్నాను. ఒక 1 వీక్‌కి సరిపడా ఫీజ్ కట్టండి చాలు అని చెప్పాననమాట. ఎందుకంటే నాకెక్కడో తేడా కొడుతుంది. నేనిక్కడ ఉండలేను అనిపిచ్చింది. నాతో పాటు చదువుతున్న ఒక అమ్మాయి, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి గూడా హాస్టల్‌లో ఉంటుంది. అయినా కూడా నేను ధైర్యం చేసి అక్కడికి అడుగైతే వేయలేకపోయాను. మొత్తానికి నేను హాస్టల్‌లో జాయిన్ చేసి వెళ్ళిపోయిన వెరీ సెకండే నేను మళ్ళీ మా బావకి, మా తమ్ముడికైతే ఫోను చేశాను. ఇంకా నేనిక్కడ ఉండలేకపోతున్నాను. నా వల్ల కాదు నన్ను తీసుకెళ్ళిపోండి అని. మా తమ్ముడు, మా బావ కలిసి నాకు కొంచెం ధైర్యం చెప్పారు. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు రికార్డ్ సబ్మిట్ చేసుకోవాలి. ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసేసుకో. వీటన్నిటిని బుర్రలోంచి తీసేసి ఫస్ట్ నువ్వు చదువు మీద కాన్సంట్రేట్ చెయ్యి అని. అలా చెప్పడం ఈజీనే కానీ నేనున్న సిచ్యువేషన్‌లో అసలు ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండలేకపోయాను. ఒక్కొక్క సెకండ్ నాకు ఒక నరకంలాగా అనిపించింది అక్కడ. ఇంతకీ కనీసం ఒక 1 వీక్ అయినా హాస్టల్‌లో ఉన్నానా లేదా గెస్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.